భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబి టు కాస్ట్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో 1 గిగావాట్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎం ను కలిసి 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్ గా భారతదేశం తయారవుతుంది. మీరందరూ ఒకటి, అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజు ఆ ప్రెజెంటేషన్ లో మీకు ఒకసారి చూపిస్తాం. మీ అందరికి కూడా ఒకటి, చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తా ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తా ఉంటారు. ఈ రోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్ గా చెప్తాను, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్ కి వస్తే ఒక 4-5 వస్తాయి అంతేనా? మీకు 6-7 వస్తుంది, ఒక 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ బట్టి ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు?